ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఎట్లనము ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి, అమ్మా చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుతారు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా కడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలకు దానితో ఒకటి కలుసుకొనెను. దేవునామానికి స్తోత్రం, దేవునామానికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దానియేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, జకరియా గ్రంథం, ప్రకటన గ్రంథం దర్శనాలతో కూడుకున్న గ్రంథాలు ఇవి. దేవుడు వాళ్ళని, యోహాన్ని అయితే అపోస్తలుడు యోహాన్ని పరలోకం తీసుకెళ్ళిపోయాడు. మనిషి ఇక్కడే ఉన్నాడు, కానీ ఆయన ఆత్మలో పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. ఆయన అక్కడ అన్ని చూపెట్టి రాయమన్నాడు. ఆ తర్వాత యెహెజ్కేలు కానీ, దానియేలు కానీ, జకరియా కానీ దర్శనాలు దేవుడు అనేక రీతులుగా వారికి చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఆ రీతిగా దేవుడు తన భక్తులకి, తన ప్రవక్తలకి, తన దైవజనులకి ఈ రీతిగా దర్శనాలతో కూడుకున్న ఆ విషయాలు అనేకంగా రాసి చూపెట్టి అంతకాలంలో జరగబోయే మన కాలంలో జరగబోయే విషయాలు మనతో మాట్లాడటానికి దేవుడు ఆ రీతిగా తన దైవజనులకి, ప్రవక్తలకు ఆనాడు చూపించాడు. దేవుడు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ దేవుడు ఆయన్ని ఆత్మలో ఒక ఎముకల లోయలోనికి తీసుకెళ్ళిపోయాడు. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉన్నా. అందరూ నాతో పాటు చెప్పండి, నేను ఆత్మవశుడనై ఉండగా, నేను ఆత్మవశుడనై ఉండగా, నేను ఆత్మవశుడనై ఉండగా. వెరీ గుడ్, మంచిది. శరీర వశం ఉంది, ఆత్మవశం ఉంది, సాతాను వశం ఉంది. శరీర వశంలో ఉన్న వాళ్ళకి శరీరానికి సంబంధించిన కోరికలు తీర్చుకోవాలనే ఉంటుంది. తెల్లారు లెగిస్తే అంతే వాళ్ళది. పాపం యొక్క వశం ఉన్న వాళ్ళకి పాపం యొక్క విధానంలో వెళ్ళాలనే ఉండిద్ది వాళ్ళకి. సాతాను వశంలో ఉన్న వాళ్ళకి సాతాను వశంలో ఆ విధానంలోనే ఉంటుంది. అయితే ప్రియమైన దేని బిడ్డలారా, ఆత్మవశములో ఉన్న వాళ్ళకి ఆత్మ సంబంధమైన కార్యాల మీదే ఉండింది. ఆత్మవశంలో ఉన్న వాడికి హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆత్మ వశం అయిపోవటం వేరు. ఆ వశం అయిపోయిన తర్వాత ఆ వశమైపోయిన వాళ్ళకి ఒకే ఒక స్వరం పడితే, ఈ లోకంలో ఎన్ని రకాల స్వరాలన్నా ఉన్నాయి. పొద్దున్నే ఆటో ఓడి చిరంజీవి పాట అన్నా పెట్టినాయి, లేదా ఇంకో గుడి మీద నుంచి ఇంకో పాట అన్నా రాని, మీ పక్కన వాళ్ళు సినిమా పాటలు, టీవీ సౌండ్ ఫుల్ గా పెట్టినాయి. అవన్నీ నీకు కనపడవు. ఒకే స్వరం పడితే నువ్వు ఆత్మవశుడు అయిపోతే అదే దేవుని యొక్క స్వరం. సాతాను వశమైపోయినోడికి సాతాను స్వరం వినపడుతుంది. శరీరం వశమైపోయినోడికి శరీరం యొక్క స్వరం వినపడుద్ది. అట్లాగే బైబిల్లో, పత్రికల్లో మద్యపానం చేత వశపరచబడిన వారే అని ఉంటుంది. మద్యపానం చేత వశపరచబడిన వారికి ఏం స్వరం వినపడి చెప్పండి?
ఆ స్వరం వినపడింది. తెల్లారు లెగితే అసలు లగ్నాలు ఏదన్నా గ్లాస్ చూసాడు అనుకో, ఆ గ్లాస్ గుర్తొచ్చింది. ఇంట్లో Praise the Lord. ఆ తర్వాత ఆ తర్వాత మామూలు మంచినీళ్ళు తాగే బాటిల్ చూసినా ఆ బాటిల్ గుర్తొచ్చింది. అర్థమైందా? ఇక అదే అండి, ఎల్లు ఎల్లు తాగు తాగు, ఇదే ఇదే పరిస్థితి. అయితే యేసుకేలు ఆత్మవశుడైపోయాడు. ప్రకటన గ్రంథంలో అపొస్తలుడైన యోహాను ఆత్మవశుడైపోయాడు కాబట్టి వాళ్ళకి ఆత్మస్వరం వినపడుతుంది. మనం కూడా ఆత్మస్వరం వినపడును గాక, స్తోత్రం కలుగును గాక. ఆత్మ దేవుని యొక్క స్వరం వింటాం చాలా తేలిక. దేవుని స్వరం వింటాం చాలా తేలిక. మన దేవుడు ఎవరు చెప్పండి? మాట్లాడే దేవుడు. మన దేవుడు ఎవరు? మాట్లాడే దేవుడు. ఈ వాక్యం ఉంది, ఇందులో డౌట్ లేదు. ఈ వాక్యంతో పాటుగా అప్పటికప్పుడు దేవుడు మనం ఏం చేయాలో, ఎట్లా ముందుకెళ్ళాలో అన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడు. ముందు అడగాలి. ఫస్ట్ మనం అడిగితే చాలా ఈజీ దేవుడి దగ్గర. ఆ అడిగి వినేదాకా పట్టుదల ఉండాలి. మనకి దేవుడు స్తోత్రం చెప్పాలి. దేవుడు నువ్వు మనం కాదు మాట్లాడతా. ఆయన కొంత టైం వీడికి ఎంత ఉందన్నా చూస్తాడు. కొద్దిగా ఎంతవరకు పట్టుదల విధానం ఇతనికి ఎంతవరకు, ఈమెకి ఎంతవరకు ఉందని చూస్తాడు. అది గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి గనక వింటం మొదలు పెట్టామంటే, దేవుడు ఆ పరీక్షలు నెగ్గామంటే, అయ్యా నువ్వు మాట్లాడేదాకా నేను ఇట్లా కూర్చో మాట్లాడిపోతాను అన్నప్పుడు దేవుడు స్తోత్రం చెప్పండి. దగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. చాలా సందర్భాల్లో గంట, 2 గంటలు, 3 గంటలు మామూలుగా ప్రార్థన చేసి అన్య భాషలతో, పరిశుద్ధ భాషలతో ప్రార్థన చేసినప్పుడు మధ్యలో గాని, చివరిలో గాని, ఫస్ట్ లో గాని, అసలు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత గాని అంతరంగా ఒక స్వరం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఎన్నిసార్లు ఉంటున్నా నేను. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. మంచిది. కాబట్టి పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉన్న వాళ్ళకి పరిశుద్ధాత్మ స్వరం వినపడితే, యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండిన ఒక లోయలోనికి నన్ను తీసాను. ఎముకలోనే తీసుకెళ్ళాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తే, మన కాలంలో కూడా ఆత్మతో కొనిపోబడ్డ దైవజనులు ఉన్నారు. విజయవాడలో కాటుమల్లి జాన్ గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన మా తాత వాళ్ళ టైంలో ఉండేవాడు అనమాట. ఆయన చూస్తా ఉండగానే మనుషులు ఆత్మ వెళ్ళిపోయేవాడు. దేవుడి స్తోత్రం కలిగింది. చెప్పాలి వాస్తవం. నేను చెప్తున్న మాటలు నిజంగా రియల్ గా జరిగింది, వాస్తవమైన మాటలు చెప్తున్నాను. తలపెట్టి మేము నిలబడి ఆ వాస్తవమైన మాటలే చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక షాట్కి వెళ్ళాడు, కార్యాలు జరుగుతున్నాయి, బాగా కార్యాలు జరుగుతున్నాయి అంట. మరంతే ఆయన ఆత్మతో ఉన్నాడు కాబట్టి కార్యాలు జరుగుతాయి. అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడే ఉండు అని చెప్పేసి నేను వెళ్ళాలి అని అంటే ఆయన్ని ఇంట్లో పెట్టి తప్పేశారు. తలుపులు వేసినా కూడా మనిషి ఆత్మలో కొనిపోబడి చప్పట్లు కొట్టాడు దేవుడికి. ఓకే, మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎండిపోయిన ఎముకల లోయలోనికి ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నుండి ఆయన వాటి మధ్య నన్ను ఇటు నడిపించుచుండగా ఎముకలు అనేకముల ఆ లోయలో కనబడను. అవి కేవలం ఎండిపోయినవి. ఎముకలన్నీ ఉండే. ఎముకలు ఎట్లా ఉండే చెప్పండి? ఎట్లా ఉండే? ఎండిపోయి. మీలో చాలా మంది ఎండిపోయి ఉండరు. చాలా మంది ఎలా ఉన్నారు తెలుసా? ఎండిపోయి ఉంటారు, క్షేమము లేక ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతుకుతున్నారు కానీ జీవము లేదు.
బ్రతుకుతున్నారు కానీ దేవుని యొక్క ఆత్మ శక్తి లేదు. జీవిస్తున్నారు కానీ దేవుని యొక్క ఆత్మ బలము లేదు. ఎండిపోయిన స్థితిలో ఉన్నారు. ఎండిపోయిన స్థితి అంటే అర్థం ఏంటంటే ఆరోగ్యం లేకపోవటం, స్వస్థత లేకపోవటం, జీవం లేకపోవటమే ఎండిపోవటం. ఆర్థిక పరిస్థితులు, దరిద్రమైన పరిస్థితులు, సమస్యలతో, శోధనతో కలుగుతున్న పరిస్థితులే ఎండిపోయిన పరిస్థితులు. ఏమైనా వాళ్ళ అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపెట్టిపోయిన తర్వాత అది ఎక్కడ తిరుగుతుంది? నీళ్ళు లేని చోట్ల తిరుగుతుంది. నీళ్ళు లేని చోట అంటే ఏంటి అర్థం? ఎండిపోయిన ప్లేస్ లో తిరుగుతుంది. నీళ్ళు అంటే దేవుడు ఆత్మ, దేవుడు వాక్యం. అపవిత్రాత్మ దుష్టుడు ఎక్కడ పని చేస్తాడు చెప్పండి? వాక్యం లేని చోట పని చేస్తాడు, ఆత్మ లేని చోట పని చేస్తాడు. కాబట్టి మన హృదయంలో, మన ఇంట్లో దేవుని యొక్క వాక్యం ఉండాలి. స్తోత్రం. ఎండిపోయిన పరిస్థితి కరువు, ఎండిపోయిన పరిస్థితి నష్టాలు, ఆర్థిక పరిస్థితులు, ఎండిపోయిన పరిస్థితులు. మీకు శుభవార్త, ఎండిపోయిన పరిస్థితుల్లో దేవుడు మీకు జీవాన్ని ఇస్తున్నాడు. ఆ జీవం ఉండడానికి ఈ మూడిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీరు గట్టిగా చప్పట్లు. చెప్పండి. ఎండిపోయిన ఎముకలు, గర్భాలు ఎండిపోయి ఉంటాయి, స్తనములు ఎండిపోయి ఉంటాయి. దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాల నుంచి గర్భం ఎండిపోయినా సరే ఆ గర్భాన్ని ఫలింపజేసే శక్తి శక్తి, ఆ శక్తి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారు. నేను చెప్పే ఉదాహరణలు ఎక్కువగా నా ద్వారా జరిగిన ఉదాహరణలే నేను ఎక్కువగా చెప్తానికి ప్రయత్నం చేస్తాను. ఆ సంఘంలో ఆశ అని ఒక అమ్మాయి ఉంది, పెళ్ళైంది. సుమారుగా ఇప్పటికి 18 సంవత్సరాలు. సుమారు ఇప్పటికి 14 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. 14 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెళ్ళైన కొత్త ఒకసారి కొంచెం గర్భం వచ్చి అబార్షన్ అయిపోయింది. ఇక అది తప్పిస్తే 14 సంవత్సరాల తర్వాత కూడా గర్భం అనేది లేదు. షుగరు, థైరాయిడ్, ఈ షుగర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి గర్భఫలం రావడం కొంచెం క్రిటికల్. వచ్చింది కానీ క్రిటికల్, కొంచెం కష్టం. అన్ని హాస్పిటల్ తిరిగాడు. ఒక పక్క ప్రార్థన చేస్తున్న హాస్పిటల్ తిరిగాడు. అన్ని హాస్పిటల్లో తిరిగిన తర్వాత చివరికి ఒక హాస్పిటల్ తిరిగాడు. జేకే హాస్పిటల్ ఏదో మొత్తానికి తెనాలి. ఆ డాక్టర్ గారు అన్ని చూసింది, మందులు ఆడింది, పరీక్షలు చేసింది, అన్ని చేసింది. అమ్మా, నేను నీకు చేయాల్సిన మొత్తం చేసే ట్రీట్మెంట్, ఇక నేను నా దేవుడే కనిపించాలి అని చెప్పి డాక్టర్ గారు కూడా చేతులు ఇచ్చేసేసింది. ఆ విషయం ఇంట్లో తెలిసి ఆ అమ్మాయికి ఇంకో పెళ్లి చేస్తా ఉన్నాడు వాళ్ళ మామ. ఏడ్చి హాస్టల్ గారి దగ్గర ఇట్లా అంటున్నారు, ఇది నా పరిస్థితి అని. అంటే నువ్వేం ధైర్యపడద్దు, నువ్వు అదే పడుతూ ఆపరేట్ చేద్దామని చెప్పేసి నేను పాస్టర్ గారు ధైర్యం చెప్పాము. బహిరంగంగా ఒక ఆదివారం ఆరాధనలో దేవుడు నేను ఈ సంవత్సరం నేను దర్శించబోతున్నాడు అని ప్రవచనం చెప్పాడు. గట్టి చప్పట్లు కొట్టాలి. బహిరంగంగా ఏదో ఆమె అంటే ఏదైనా జరగదనుకో కవర్ చేయొచ్చు. కానీ నేను ప్రవచిస్తున్నానికి ఎంతో మందిని, మొత్తం సంఘం మొత్తం 100 మంది ఉన్నారు. దేవుడు స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఆ సంవత్సరం అయిపోయింది. ఆ నెక్స్ట్ సంవత్సరం ఉపవాస కూటాలు జరిగినాయి. ఆ ఉపవాస కూటాలు జరిగిన తర్వాత నేను ఈ తెనాలి సంఘానికి వచ్చే స్థలం చూద్దామని చెప్పేసి స్థలాల దగ్గర తిరుగుతా ఉన్నాను. ఫోన్ వచ్చింది. అనయా ఉంది. ఉనికిపోతా ఉంది, చెప్పలేకపోతుంది. అనయా అంటుంది కానీ చెప్పలా. అయితే పక్కన తీసుకున్నా, ఆశ ప్రెగ్నెంట్ అయిందయ్యా, ప్రెగ్నెంట్ గా సంథింగ్ పడుతుంది. ఆ తర్వాత చక్కని అమ్మాయిని ఎంత ఉండిద్దంటే బొమ్మ తెల్లగా ఉంటుంది. తెల్ల బొమ్మ ఎట్లుంటుంది అట్లా ఉంటుంది.
దేవుడు స్తోత్రం చెప్పాలా? ప్రార్థనకు వచ్చింది. ఇది ఇంత చిన్నపిల్ల ప్రార్థనకు వచ్చింది. దేవుడు స్తోత్రం చెప్పాలి. అన్నిటికీ ప్రార్థనకు వచ్చింది ఆ అమ్మాయి, ఆ పిల్ల చక్కని పిల్ల. దేవుడు స్తోత్రం కలుగుతాడు. దేవుడు ఇంకో కార్యం ఏం చేశాడు తెలుసా? మళ్ళా ఏం చేశాడు తెలుసా? మళ్ళా దర్శించాడు. మళ్ళా చక్కని బాబులు ఇచ్చాడు. మళ్ళా గట్టి చప్పట్లు కొట్టాడు. ఏంటంటే విషయాలు దేవుడికి చాలా చిన్న చిన్న ఏంది ఇంతకు మించి పెద్ద అయ్యాడు అసలు దేవుడిని. దేవుడికి స్తోత్రం చెప్పాలి. దేవుడు బిడ్డల్ని ఇవ్వటం, ఆరోగ్యం ఇవ్వటం, ఆశీర్వదించటం, పొలాలు మంచిగా పండేటట్టుగా చేయటం, గేదెలు మంచిగా పాలు ఇచ్చేటట్టు చేయటం, గొర్రెలు మంచిగా పిల్లలు గొర్రె పిల్లలు బాగా పెట్టేటట్టుగా చేయటం, ఇల్లు కట్టుకోవటం, స్థలం, ఇవన్నీ సెంటర్. దేవుడికి సెంటర్ గర్భంలో పోసేదిలో ఆయన ఇచ్చే దేవుడు, జీవించే దేవుడు, ఆస్వాదించే దేవుడు. Thank you, Holy Spirit. Hallelujah. ఒక రైల్వే ఉద్యోగస్తులండి, రైల్వే ఉద్యోగం చేస్తున్నారు. ఆయన పిల్లలు కాలంలో చేసేవాళ్ళు అక్కడ ప్రార్థనకి వెళ్ళారట. ఆయన పుట్ల ఇక్కడికి వచ్చిన తర్వాత నా గురించి చెప్పారు. అమ్మా, ఈ దేవుడి కార్యం చేయాలంటే ఆ పాస్టర్ గారి దగ్గర, ఆ సంఘానికి వెళ్ళి నువ్వు బాగా ప్రార్థన చేస్తారు, ఆ పాస్టర్ గారు బాగా ప్రార్థన చేస్తారు అని చెప్పానంటండి. సంఘానికి వచ్చింది, వస్తారు, దేవుడు దర్శించాడు. అయితే అభాషణ అయిపోయింది. అయితే వాళ్ళు కొంచెం ఆగక, వాళ్ళు డబ్బులు ఉండేగా, ఉద్యోగస్తులు ఇక 3 లక్షలు ఖర్చు పెట్టి IVF ప్రాసెస్ ట్రీట్మెంట్ చేసుకున్నారు. దేవుడు గర్భఫలం ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగా. చక్కని మగపిల్లలు ఇచ్చాడు. దేవుడికి మహిమ చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ పిల్లోడు పుట్టినరోజున ఒక ప్రాసం చెప్పాడు. పిల్లోడు పుట్టినరోజు అంటే పెద్ద ఫంక్షన్, చాలా మంది ప్రజలు వచ్చారు. దేవుడు చెప్పమంటున్నాడు, వీళ్ళకి నేను ఇంకొక పెట్టినిస్తాను చెప్పు అంటున్నాడు దేవుడు. అందరి ముందు అవిశ్వాసాలు వాళ్ళందరూ వస్తారు. సంఘం అంటే అది వేరు, అందరూ వస్తారు. కానీ అక్కడ చెప్పమంటున్నాడు దేవుడు. సరే, దేవుడు చెప్పంటే మనకేముంది, దేవుడు చెప్తే అన్ని చేసుకుంటాడు. చెప్పడం మన బాధ్యత. స్తోత్రం చెప్పాలి, గట్టి చెప్పాలి. చెప్పేసేసా, దేవుడు ఈ కుటుంబాన్ని సంపూర్ణమైన కుటుంబంగా చేయబోతున్నాడు. వీళ్ళను దేవుడు దర్శించి ఇంకొక చక్కని బిడ్డ దేవుడు ఇవ్వబోతున్నానని చెప్పాను. దేవుడికి స్తోత్రం. జనవరి ఆ టైంలో ఈ సంవత్సరం ఫోన్ చేసి, మాస్టర్ గారండి మళ్ళా దేవుడు నన్ను నాకు గర్భఫలం ఇచ్చాడని ఫోన్ చేసి చెప్పింది. ఆ తర్వాత ఒక 3 నెలల క్రితం మాస్టర్ గారండి అమ్మాయి పుట్టిందండి అని చెప్పింది. గట్టిగా చెప్పండి పెట్టండి. ఎండిపోయిన కొంత దేవుడు ఏం చేస్తున్నాడు? ఎండిపోయిన చోట జీవం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నా సేవలో నేను గమనించింది ఏంటంటే, కొన్ని కార్యాలు జరగాలంటే వాళ్ళ మీద పదే పదే మంచి మాటలు పలుకుతా ఉండాలి ఒక దైవజనుడు. దేవుడి స్తోత్రం చెప్పాలి. దేవుడి స్తోత్రం కలుగును కాక. సపోజ్ శ్యామ సేవ బాగా మంచిగా దీవించబడాలనుకో, పదే పదే పలుకుతా ఉండాలి ఒక దైవ సేవకుడు. ఆ బిడ్డ మీద పలకాలి, దేవుడి స్తోత్రం చెప్పాలి, చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అట్లాగే మన రాజేశ్వర జోస్న వాళ్ళ సేవ కూడా ఆశీర్వదించబడాలంటే పదే పదే ఒక దైవజనుడు అట్లా పలుకుతా ఉండాలి. అలా పలుకుతా ఉండాలి. అలా పలుకుతా ఉంటుంటే ఒకనొక టైంలో సేవ దీవించబడుద్ది, కుటుంబం దీవించబడుద్ది, వాళ్ళు దీవించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి 15 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారన్నాను కదా, ఫస్ట్ ఉదాహరణ చెప్పాను కదా. మరి ఆ బిడ్డ మీద మేము ఎన్ని వాకులు పలికాం తెలుసా? అసలు ఒకసారి కార్యం జరగకపోతే మనకి నిరాశ వచ్చేసేసిద్ది. ఏమొచ్చింది? నిరాశ వచ్చేసేసిద్ది. ఆయన అయినా కన్నా నాకు తెలిసిన విషయం ఏంటంటే, నిరాశ గిరాశ మొత్తం పక్కన పెట్టి ముందు దేవుడు వాక్కులు అన్నవి పలకాలి, జీవపు మాటలు పలకాలి, ఎన్ని చోట పలకాలి, అరణ్యంలో పలకాలి, ఎడారి
దేవుడి మాటలో పలికితే అక్కడ జీవజల నదులు ఎడారిలో ప్రవహింపజేసే దేవుడు యేసయ్య. చప్పట్లు కొట్టాలి అందరూ గట్టిగా. యెరూషలేము దేశంలో కొన్ని పంటలు మంచి సమృద్ధికరమైన ప్రదేశాలు ఉన్నాయి. కానీ ఆ ప్రదేశాలకు ఒకప్పుడు ఏందో తెలుసా, ఇప్పుడు కూడా కొన్ని ప్రదేశాలు ఎడా ఇసుకే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఈ యొక్క విషయాలు మీరు గమనించాల్సింది నేను మనం చేస్తాను. వాటిని దేవుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా, వాళ్ళ ఈ పైపులు డిప్ సిస్టమ్ పెట్టారు కదా వాళ్ళు. ఆ పైపులు ఎక్కడ ఏ చెట్టు దగ్గర పడాలో అక్కడ రంధ్రం ఉంటుంది. ఎంత పడాలో అన్ని నీళ్ళే పడతాయి. మనలాగా మొత్తం తడిపే రంగు అక్కడ వరకే తడిసిద్ది. అట్లా ఆ ఎడారులు కూడా వాళ్ళు ఏం చేశారు, ఫలభరితంగా చేశారు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆ దేశంలో అరటికాయ ఉండిద్ది. ఒక్క అరటికాయకే కడుపు నిండిపోద్ది. అసలు సగమే తినగల. దానికాయ ఇంత ఉండిద్ది, యాపిల్కాయ ఇంత ఉండిద్ది. దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఆ దేశంలో పళ్ళు తిని బతకొచ్చు. దేవుడికి స్తోత్రం చెప్పాలా, గట్టిగా చెప్పాలి. షాంకి అయితే ఒక కాయ సరిపోద్ది అక్కడ. దేవుడి స్తోత్రం చెప్పాలా, నాకు ఎగస్ట్రా అయిపోతుంది. దేవుడి స్తోత్రం చెప్పండి. ఓకే, మంచిది. ప్రియమైన వాళ్ళరా, ఎండిపోయిన ఎడారులు కూడా ఈ ప్రవచన వాక్కుల ద్వారా దేవుడు ఏం చేశాడు, జీవజల నదులు అక్కడే ప్రవహింపజేస్తా ఉన్నాడు. అవి కేవలం ఎండిపోయినవి. ఇవి నేను ప్రత్యేకంగా ప్రవచనం చెప్పగలిగి, వాక్యమే ప్రవచనం. ఇప్పుడు మీకు స్తోత్రం చెప్పండి. తీసుకునే వాళ్ళు మీకు ఎట్లా తీసుకుంటారు అట్లా తీసుకోండి. మీరు ఎలా పొందుకుంటారో అట్లా పొందుకోండి. దేవుడు స్తోత్రం చెప్పండి. అంతే, దేవుడు కార్యాలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. దేని బిడ్డలారా, ఆ తర్వాత అవి కేవలం ఎండిపోయి ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అన్నాడుగా. ప్రభువా, యెహోవా, అది నీకే తెలియనని నేను అందిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఎట్లా స్తోత్రం. మనం మనుషులతోనే మాట్లాడతాం, కానీ దేవుడు అన్నిటితో మాట్లాడతాడు. దేవుడు జీవం లేని వాటితో మాట్లాడతాడు, ఎముకలతో మాట్లాడతాడు, ఆకాశంతో మాట్లాడతాడు, భూమితో మాట్లాడతాడు. దేవుడు దేనితోనైనా మాట్లాడతాడు, జంతువులతో మాట్లాడతాడు. స్తోత్రం. ఎముకలతో మాట్లాడమంటున్నాడు దేవుడు. ఎముకలతో మాట్లాడితే ఎముకలు, ఒక ఎముక వచ్చి ఏసయ్యా ఏంటయ్యా అని అనిద్దా ఎముక. ఒకవేళ అందే అనుకో, ఎముకలు వేసి మామూలుగా అయితే అసలు ఎముక కనపడినా ఉండవు అనుకున్నాం అక్కడ. ఒకవేళ వేసి ఉందానికి అందే అనుకో, ఇక్కడ ఉండవు. మా వాళ్ళని కొంతమందిని పేటలో ఒక శ్మశానం ఉంది. అందరూ పెట్టుకోవచ్చు అక్కడ. కాల్చేవారు కాల్చుకుంటారు, కూర్చేవాళ్ళు కూర్చుకుంటారు. అక్కడ ఏంటంటే వరుస గిట్ట పెట్టాలు తెలంగాణ కట్టుకోవటానికి ఉండదు. మళ్ళా వరుసగా తీసేసి వాళ్ళని తీసేసి మళ్ళీ ఇంకో పెడతారు. ఒకసారి వెళ్ళామండి, వాటికి ఇంకా జుట్టు కూడా బాగా, ఆ పాత పెట్టి చచ్చిపోయిన అతనికి జుట్టు కూడా బాగా, ఇంకా ఆ తలకాయ ఆ ఎముక అక్కడే ఉంది. అదే కొంచెం అంటూ చెంపలకి పెట్టి పొలాలు పెట్టి మాట్లాడా. ఆ ఎముకలతో ఎవరు మాట్లాడరు, కానీ దేవుడు నా వచనం ఎత్తి మాట్లాడమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవచనం అంటే అది దేవుని నామానికి స్తోత్రం. ప్రవచనం ఎప్పుడు మనుషుల ఇచ్చను బట్టి కలగాని, పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని శాంతులు అనుకుతా ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఒకవేళ శ్యామ్ అంటే నాకు బాగా ప్రేమ అనుకోండి, అట్లా ప్రేమ అయినంత మాత్రాన ప్రవచనం రమ్మంటే రాదు. ఎప్పుడు వచ్చిందో తెలుసా, దేవుడు ప్రేరేపిస్తే వచ్చింది. దేవుడు స్తోత్రం చెప్పాలి. చాలా విషయాలు, కొన్ని విషయాలు మన చేతిలో ఉన్నాయి, కానీ ముఖ్యమైన విషయాలు దేవుడి చేతిలో ఉన్నాయి. ఆ స్టీరింగ్ కనుక మన చేతిలో ఉండడానికి మనం ఏం చేస్తాం చెప్పండి, ఇష్టమైన వాళ్ళకి మొత్తానికి ఇష్టమైన వాళ్ళకి ఇచ్చేసేస్తాం అవన్నీ. కానీ దేవుడు
ఆ ఆపరేటింగ్ కృపావరం దేవుడిస్తాడు, కానీ ఆపరేటింగ్ మాత్రం ఆయన చేతిలో, స్టీరింగ్ ఆయన చేతిలో ఉండిద్ది. ఎవరితో దేవుడు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఆ టైంలో ఏం పలకాలి, అదంతా దేవుడి యొక్క చేతిలో ఉండిద్దని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియజేస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నికలకు ప్రవచనం ఎత్తి మాట్లాడము, ఎండిపోయి ఎముకలకు ప్రభువు యెహోవా సెలవిచ్చిన దేవనుగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవితమును రప్పించుచున్నాను. ఏంటి? ఎండిపోయిన మీలోనికి మీరు బ్రతుకున్నట్లుగా, మీరు జీవించినట్లుగా, మీకు స్వస్థత కలిగినట్లుగా, దేవుడు దర్శించినట్లుగా, గొప్పలో దేవుడిచ్చినట్లుగా, ఆర్థిక పరిస్థితులు తొలగిపోయినట్లుగా, శ్రమలు, శోధనలు, బాధకరమైన పరిస్థితులు తొలగిపోతున్నట్లుగా జీవాన్ని పలుకు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవచనం ఎత్తి జీవాన్ని పలుకు అని చెప్పి దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వారు వాక్య భాగంలో గమనించగలిగినట్లయితే, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుతున్నాడు. ఇప్పుడు యేసు నామములో మనలోనికి దేవుడు జీవాత్మను రప్పించును గాక. ఆయన రప్పిస్తూ ఉన్నాడు, జీవాత్మను రప్పిస్తూ ఉన్నాడు, బ్రతికించే ఆత్మను రప్పిస్తూ ఉన్నాడు, ఫలింపజేసే ఆత్మను రప్పిస్తూ ఉన్నాడు, విడుదల కలిగించే స్వస్థపరిచే ఆత్మను రప్పిస్తూ ఉన్నాడు. చెప్పండి పట్టాలు. దేని పెట్టారా? ఆ తర్వాత చర్మను కప్పి మీకు నరమనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మం మీ మీద కప్పేదను, మీలో జీవాత్మనుంచగా బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. ఎముకలు, మాంసం, నరములు, చర్మం, ఇదంతా కూడా నేను మీకు రప్పిస్తాను అని దేవుడు చెప్పాడండి. మామూలుగా అయితే ఎండిపోయిన ఎముకలు మాత్రమే ఉన్నాయి, అంతే. దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన తర్వాత ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమును ధ్వని ఒకటి పుట్టాను. స్తోత్ర స్తోత్ర. ఎముకలు ఒక దానితో ఒకటి కలుసుకునేను. మనం చేయాల్సింది ఏంటంటే, నాకు తెలిసింది ఏంటంటే, దేవుడు ఏం చెప్పమంటే చెప్పేసేయాలి. చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఏది చెప్పమంటే అది చెప్పాలి, అంతే. దేవుడు అందుకోసమే దైవజనులు మనల్ని ఎన్నుకున్నాడు. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చెప్పటం మన వంతు, చెప్పటం మన బాధ్యత. ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క దేవుడు ఆజ్ఞాపించాడు, ఆయన ఎప్పుడైతే చెప్పాడు, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గడగడమనే ధ్వని ఒకటి పుట్టింది. దేవుని నామానికి స్తోత్రం. చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. దేవుడికి మహిమ కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడగడమంటే అప్పటికప్పుడు శబ్దం. ఎముకలు ఒకదాంతో ఒకటి కలిసిపోయినాయి, మాంసం వచ్చింది, నరాలు వచ్చినాయి, చర్మం వచ్చేసేసింది. అయితే జీవాత్మ ఎంత మాత్రం కూడా జీవం లేదు, జీవం లేదు. దేవుడు ఫస్ట్ మనల్ని జీవంతో చేశాడు, మట్టితో చేశాడు, అన్ని చేశాడు. నాసికా రంధ్రంలో జీవాత్మ ఊదాడు, జీవాత్మ ఊదాడు. అప్పుడు నరుడు జీవాత్మాయను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన బూదాడంటే అర్థం ఏంటంటే, ఆయనలో ఏదుందో, ఆయనలో ఏ ఆత్మ ఉందో, ఏ శక్తి ఉందో, ఏ అగ్ని ఉందో, ఏ అభిషేకం ఉందో అదే అన్నాడు ఆదాముకి. ఆదాములోకి వదిలేసేసాడు, ఆదాముకి ఇచ్చేసేసాడు. అది ఆదాము కూడా అట్లాగే అయిపోయాడు, అవ్వమ్మ కూడా అట్లాగే అయిపోయాడు. అయితే వాళ్ళు ఎప్పుడు ఆ జీవాన్ని కోల్పోయారు? తినొద్దన్న పండు ఎప్పుడైతే తిన్నారు, చేయొద్దన్న పని ఎప్పుడైతే చేశారు, దేవుడి యొక్క ఆజ్ఞ ఎప్పుడైతే వాళ్ళు అతిక్రమించారు, అప్పుడు
జీవాత్మ తెలుగు మీరు తిన్నదేడు మన నిత్యంగా చచ్చిపోతాను అన్నాడు. చచ్చిపోయారు వాళ్ళు? చచ్చిపోయారా? చచ్చిపోవాలా? ఆత్మ చచ్చిపోయింది, జీవం లేదు, జీవం చచ్చిపోయింది. జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకు ఉందా, కానీ నీవు మృతుడివే. అది చచ్చిపోయింది, ఎలగొట్టబడ్డారు. ఆ కోల్పోయిన ఆ జీవాన్ని తిరిగి తీసుకురావటానికే, మనకివ్వటానికే యేసయ్య 2000 సంవత్సరాల క్రితం నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం చెప్పి జీవం తీసుకొచ్చాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టారు అందరూ. 100 మంది పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆ కోల్పోయిన జీవాన్ని దేవుడు తిరిగి తన సంఘానికి, తన ప్రజలకు మరలా దేవుడు జీవాత్మను ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాగ్దానంలో మనం చూడగలుగుతాం. జీవాత్మ ఎంత మాత్రం కూడా లేదు. జీవాత్మ లేకపోయినప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఎట్లనో ప్రభువుకి యెహోవా సెలవిచ్చుచుండేవనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. ఏం విడవాలంట? ఊపిరి. దేవుడున్న ఊపిరి, దేవుడున్న ఆత్మ, దేవుడున్న శక్తి, దేవుడున్న అభిషేకం ఊదు విడువము వాళ్ళ మీదకి అని చెప్పి వాళ్ళ ఎముకల మీదకి మాంసం, నరాలు, చర్మం వచ్చేసేసింది. చచ్చిపోయిన జీవోత్సవాల్లాగా పడింది. చచ్చిపోయిన వాళ్ళు ఎట్లుంటారు? చచ్చిపోయిన వాళ్ళు ఎట్లుంటారంటే, వాళ్ళు ప్రాణం పోయేటప్పుడు కళ్ళ ప్రాణం ఉందంటే కళ్ళు అట్లాగే ఉంటాయి. కళ్ళు అట్లాగే ఉంటాయి. నోట్లో కూడా పోయిందనుకో ప్రాణం, నోరు అట్లాగే ఉంటుంది. మనం సరి చేయాలి, లేకపోతే అట్లాగే ఉంది. చెయ్యి ఎలా ఉండిద్దో అంతే, కాలు ఎలా ఉండిద్దో అంతే. ఎట్లా పడతారో అట్లా ఉంటారు. వాళ్ళని శవాలు, జీవోత్సవం అంటారు. కాబట్టి ఏముండదు వాళ్ళ దగ్గర. అయితే అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యం ఏం జరిగిందంటే, జీవం ఎంత మాత్రం లేకుండా అలా పడిపోయి ఉన్నారండి వాళ్ళు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవుల లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమ నిలిచిరి. ఎముకల మీదకి మాంసం వచ్చింది, నరాలు వచ్చినాయి, చర్మం కప్పింది, జీవాత్మ లేదు. ఇప్పుడు జీవాత్మ వచ్చినట్లుగా ప్రవచించగా జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించి లెక్కింప సత్యము కాని మహాసైన్యము నిలిచారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆత్మబలము, ఆత్మశక్తి, ఆత్మ జీవము వారిలోకి వచ్చి నిలబడిపోయారు. నరపుత్రుడా, నువ్వు నిలబడు, నేను నీతో మాట్లాడతాను. నువ్వు చక్కగా నిలబడి అప్పుడు ఆయన ఆత్మ నాలోనికి వచ్చి నన్ను చక్కగా నిలవబెట్టెను. ఏంటి? ఆయన నాలోకి వచ్చి, ఆయన ఆత్మ నాలోకి వచ్చి నన్ను చక్కగా నిలబెట్టిన. ఆయన లేదనుకో చక్కగా నిలబడవు, చక్కగా చూడవు, చక్కగా నడవు, చక్కగా మాట్లాడవు. అయితే ఆయన ఆత్మ కనుక నీలోకి వచ్చిందంటూ అన్ని చక్కగా ఉంటాయి. దేవుడు స్తోత్రం చెప్పాలి, చెప్పాలి, గట్టి చెప్పాలి. నేను నిలబెడతాడు. 2, నీతో మాట్లాడతాడు. నిలబెడతాడు, మాట్లాడతాడు. ఆ రీతిగా జీవాత్మ వారిలో ప్రవేశించింది. లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. ప్రభునందు దీని వాడు 14 వచ్చిన చదవమ్మా. 11 వచ్చిన వచ్చదు. అప్పుడైనా నాతో ఇట్లన్నో, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయిను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతామని అనుకొనుచున్నాను.
మన ఎముకలు ఎండిపోయినాయి, మన ఆశ విఫలమైపోయింది, ఇక మనకి నిరీక్షణ లేదు, కార్యాలు జరిగిద్దన్న విధానం ఏమి లేదు మన దగ్గర. మనం ఎండిపోయాం, మన ఎముకలు ఎండిపోయినాయి, ఆశ విఫలమైపోయింది, మనం నాశనం అయిపోయాం. సపోజ్ కొంతమంది కొంచెం బలంగా ఉంటారు, ఆ బలంగా ఉండవు లేదో తెలుసా? వాళ్ళకి ఏం బలం తెలుసా? ఎముక బలం. అది ఏం బలం? ఎముక బలం, పుష్టి, ఎముక పుష్టి. అది ఎముక మంచి కాల్షియం, రక్తం ఇదంతా బాగా ఉంటుంటే ఎముక బలం ఉండిద్ది. ఎముకలో ఎప్పుడు బలం ఉండిద్దో ఆ బలం చర్మం కూడా, శరీరానికి కూడా వచ్చేసేస్తుంది. ఎముకలో ఇక్కడ మనకి రక్తం తయారవుతూ ఉంటుంది, రక్తం తయారవుతూ ఉంటుంది లోపల మనకి. ఆ రీతిగా ఎముక పుష్టి, ఎముక బలము, ఎముకల్లో కాల్షియము ఇదంతా మనకి చాలా ప్రాముఖ్యం. అయితే ఆ వ్యక్తికి ఆరోగ్యం తగ్గిపోతుంది, శరీరం తగ్గిపోయింది, ఎముకలు గూడైపోయాడు అంటే అర్థం ఏంటంటే ఎముకల ముందు ఎముకలు అనారోగ్యం వచ్చిన వస్తే అతనికి రక్తం యొక్క వృద్ధి అవటం తక్కువైపోయింది. అప్పుడు దాని ప్రభావం శరీరం యొక్క ఎఫెక్ట్ మొత్తం పడిపోద్ది. ఆరోగ్యంగా ఉండాలనుకో, పుష్టిగా బలంగా ఉండాలనుకో, వారి లోపల ఎముక పుష్టి, ఎముక బలం వారికి మంచి బలంగా ఉందని వాళ్ళకి అర్థం అన్నమాట. అట్లా వాళ్ళు ఏంటి, మన ఎముకలు ఎండిపోయినాయి, మన ఆశ విఫలమైపోయింది, మనం నాశనం అయిపోతామని వాళ్ళు అనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు జీవాత్మ వారిలోనికి పంపించాడు. నువ్వు కూడా అనుకోవచ్చు, నా ఎముకలు ఎండిపోయినాయి, ఇదిగో బలహీనతకు గురైపోయాను, ఇదిగో మన ఆశ విఫలమైపోయింది, ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఆశలు విఫలమైపోయినాయి, మనం నాశనం అయిపోయాము అనుకుంటున్నా. ఈ సమయంలో దేవుడు నీ మీదకి జీవాత్మను పంపిస్తున్నాడు. చప్పట్లు కొట్టాలి గట్టిగా అందరూ. ఫస్ట్ ఏ కార్యంలోనైనా ఫస్ట్ మన ప్రయత్నాలు చేస్తాం. ఫస్ట్ మన ప్రయత్నాలు చేసిన తర్వాత మనుషుల ప్రయత్నం చేస్తాం, మనుషులను ఆశ్రయిస్తాం, మన సొంత ప్రయత్నాలు చేస్తాం. అన్ని తర్వాత అక్కడికి వస్తాం, ఇక చివరికి అక్కడికి వస్తాం. ఇక అక్కడికి వచ్చి అయ్యా నువ్వే నాకు దిక్కు, నువ్వే నా దారి, నువ్వే నా యొక్క దేవుడివి, నువ్వు కార్యం చేస్తే బ్రతుకుతా, ఇక లేకపోతే ఏమీ లేదన్న విధానంతో ఎప్పుడైతే మనం అడుగుతామో, ఆ స్థితిలోకి ఎప్పుడైతే వస్తామో, ఆయన నీ మీదకి, నీలోనికి జీవాత్మను పంపించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఎక్కడ చంపట్లు కొట్టాలి, మళ్ళా చంపట్లు కొట్టాలి. ఈ జీవం ఎక్కడ జీవం కాదు, ఇది ఈ జీవం పరలోకాల నుంచి నీ దగ్గరకు వస్తున్న జీవం. ఇది నీకు జరిగే ప్రతి కార్యం పరలోకాల నుంచి వచ్చింది. మన పరలోక పౌరులు మనం. ఈ లోకంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటు కార్డులు, అన్ని కార్డులు, ఎన్ని కార్డులు ఉన్నా సరే మన కార్డు పరలోక కార్డు మనది. మన పౌరస్థితి పరలోకమందున్నది. నీకు జీవం లేనప్పుడు పరలోకాల నుంచి జీవం వస్తుంది, నీకు స్వస్థపరుస్తా ఉంది, తాకుతా ఉంది. ప్రార్థన లేక, వాక్యం లేక, ఆత్మీయతలు చచ్చిపోయి నిర్జీవమైపోతున్న ఆ పరిస్థితుల్లో దేవుడు తన పరలోకపు జీవంతో, తన పరలోకపు వాక్కులతో దేవుడు నింపుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ జీవవాక్కులే ఇప్పుడు మీరు వింటున్నారు. దేవుడు వాక్యం వేరు, పరిశుద్ధాత్మ వేరు కాదు. దేవుడు వాక్యం, పరిశుద్ధాత్మ వేరు కాదు. వేరుగా చూస్తున్నాం మనం. వాక్యంగా చూస్తున్నాం, పరిశుద్ధాత్మ చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా వాక్యం ఎట్లా వచ్చింది చెప్పండి? అసలు దేవుని మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. దేవుని వాక్యం ఆత్మ, దేవుని వాక్యం జీవం. యేసయ్యే జీవం, ఆ జీవం యేసయ్యే. అన్ని మనకి విఫలమైపోతున్న ఆ పరిస్థితుల్లో ప్రవచన వ్యక్తి వారితో ఎత్తడము, నా ప్రజలారా ప్రభువైన యెహోవా సంధించిందేమనగా, మీరున్న సమాధులు తెలుస్తున్నది, సమాధులోకి మిమ్మల్ని బయటికి రప్పించి ఇజ్రాయెల్ దేశంలోకి మిమ్మల్ని తోడుకుని వచ్చేదును. నా ప్రజలారా, నేను సమాధులను తెచ్చి సమాధులను మిమ్మల్ని బయటికి రప్పించబోతున్నాను. మనిషి అనేకమైన సమాధుల్లో అనేకమైన సమస్యలు బంధించబడిపోయినాడు. సమాధులు అంటే చచ్చిపోవటం, సమాధులు అంటే బంధించబడిపోవడం, పాతి పెట్టబడటం. అయితే దేవుడు నువ్వు ఎక్కడ బంధించబడ్డావు, ఎక్కడ చచ్చిపోయావు, సమాధులు తెలుస్తున్నాడు దేవుడు.
నిన్ను మరలా బయటకు రప్పిస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పాలి. దేవుని నామానికి స్తోత్రం. ఆ, నేను యెహోవానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతుందని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా వాక్కు. ఇది నా వాక్కు కాదు, ఇది దేవుడి యొక్క వాక్కులవి. హల్లెలూయా. నేను బ్రతుకున్నట్లు, ఎక్కడైతే జీవాన్ని కోల్పోయారు, ఎక్కడైతే చచ్చిపోయారు, ఎక్కడైతే చెడిపోయారు, ఎక్కడైతే పడిపోయారు, ఎక్కడైతే అనారోగ్యమో, ఎక్కడైతే అస్వస్థత, ఎక్కడైతే సమస్యలు, శోధనలు, అక్కడ తిరిగి బతుకున్నట్లుగా నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసేందుకు. చల్లాచే అప్పటికే చల్ల ఉండరు వాళ్ళు. అప్పటికే దేశం పాడైపోయింది. యెరూషలేం పట్టణం కాల్చబడింది. యెరూషలేం దేవాలయం కాల్చబడింది. అప్పుడు ఆ చెర టైంలో జరుగుతున్న ఈ యొక్క ప్రవచనాలు ఇశ్రాయేలు మధ్య హెస్కేలు ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఆ తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, 70 సంవత్సరాల విశ్రాంతి కాలం యెరూషలేం దేశం అనుభవించిన తర్వాత తిరిగి దేవుడు ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెలు యొక్క కాలంలో 3 దఫాలుగా తిరిగి మరలా వచ్చేసేసారు. మళ్ళా ఆ దేశంలో నివసించారు. చరిత్రలో చాలా పరిస్థితులు జరిగినాయి. ఒకనొక టైంలో యేసుని సిలువేసిన తర్వాత క్రీస్తు 70 సంవత్సరం నీరో చక్రవర్తి మొత్తం వధ చేశాడు. అక్కడ చాలా మందిని పారిపోయారు. చెట్టుకొకరు పొట్టకొకరు దిక్కు అయిపోయారు. అట్లా పారిపోయారు. అప్పుడు ఆ పాడైపోయిన ఆ ప్రాంతాన్ని, ఆ దేశాన్ని తిరిగి దేవుడు 1948 సంవత్సరం మే 14వ తారీఖున తిరిగి ఇశ్రాయేలు దేశంగా దేవుడు కట్టాడు. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం కలుగును గాక. 1948 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం ఈ లోపే సుమారు 1 కోటి మంది జనాభా ఉండ ఆ చిన్న దేశం ప్రపంచ దేశాలకి ఈనాడు సవాలు విసురుతా ఉంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఒకే టైంలో 3 దేశాలతో యుద్ధం చేస్తుంది. అది ఇరాన్ యుద్ధం చేస్తుంది, హమాస్ యుద్ధం చేస్తుంది, ఆ తర్వాత లెబనాన్ తో యుద్ధం చేస్తుంది. ఎంతమంది అయినా సరే ఒకేసారి రండి, మాకు యుద్ధం చేసే శక్తి మాకు ఉందని సవాల్ చేస్తుంది చిన్న దేశం. ఎవరి శక్తి ఉంది అక్కడ వాళ్ళ దగ్గర? ఎవరి శక్తి ఉంది? ఎవరు నశింపజేస్తున్నారు? ఎవరు నాటేరాలని ఎవరు నడిపిస్తున్నారు? వాళ్ళ వెనక దేవుడు ఉన్నాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, గట్టి చెప్పాలి. వాళ్ళ వెనక దేవుడు ఉన్నాడు. దేవుడి యొక్క జీవము వాక్కులు ఉన్నాయి వాళ్ళకి, వాగ్దానాలు ఉన్నాయి వాళ్ళకి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. వాళ్ళ ఆత్మీయ మనోనేత్రాలు కూడా వెలిగించబడును గాక. నిజమైన దేవుడని యేసయ్యని తెలుసుకొందురు గాక. ప్రవచనాలు నెరవేర్చబడును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. అన్నాడు ఆ రోజు యేసుకేలు ద్వారా కాదు, ఇశ్రాయేల్ యొక్క విధానంలోనే కాదు, ఈనాడు మనకు కూడా ఈ కొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడైన జీవమిచ్చే ఆత్మ, ఏమిచ్చే ఆత్మ? జీవమిచ్చే ఆత్మ, ఉజ్జీవాన్ని ఇచ్చే ఆత్మ, బ్రతికించే ఆత్మ, లేవనెత్తే ఆత్మ, సరిచేసే ఆత్మ, బలపరిచే ఆత్మ, శక్తినిచ్చే ఆత్మ ఆయన నిలబెట్టి బలపరిచి ఆయన నడిపించే దేవుడు. ఒకటే అయ్యా పెంచుకొస్తాను పండుగ 120 మంది మీద అగ్నిజాలతో దిగొచ్చావు, నా మీద కూడా ఒక అగ్నిజాలలో దిగిరండి, నన్ను కూడా ఆత్మతో నింపండి, అభిషేకించండి, నీ జీవంతో నన్ను నింపండి. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను జీవంతో నింపుతాడు. నింపేం చేస్తాడు తెలుసా? నీ ద్వారా అనేక మంది జీవాన్ని ఇస్తాడు. దేవుడి దగ్గర చీప్ మెంటాలిటీ వదిలిపెట్టేసింది. ఎప్పుడప్పుడు ఎవరు ఏదన్నా కార్యం చేస్తారా, ఏదన్నా పొందుకున్నావా, ఎవరు ఏం చేస్తారు, ఇతరుల వెనక చూడటం మానేసి దేవుడి దానికి నీకే చెప్తాడు. స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏంటంటే నువ్వు ఎవరో ఇస్తే ఏదో పొందుకోవటం కాదు, పొందుకోవటం మంచిదే, దేవుడి నామానికి మహిమ కలుగును. కానీ నీ ద్వారా జీవము అనేక మంది జీవం పొందుకోవాలన్నది, అనేక మందిని బతికించాలన్నది, అనేక కుటుంబాలు రక్షించాలన్నది నీ పట్ల దేవుడి చిత్తమైనదే. హల్లెలూయా.
నీ ద్వారా అనేక మంది దీవించబడాలి. నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలి. అనేక మంది ఆశీర్వదించబడాలి. ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు. వినయము గలవారి ప్రాణమును, దీన మనసు గలవారిని ఆయన ఉజ్జీవింపజేసే దేవుడు. ఉజ్జీవింపజేయటానికి ఒకటి మనకి దీన మనసు. తగ్గించుకోవటం, మనల్ని మనం తగ్గించుకోవాలి. మనల్ని మనం దేవుడి దగ్గర ఉన్నదన్నట్టు ఒప్పుకోవాలి. మన నిస్సహాయ స్థితి ఒప్పుకోవాలి. మన స్థితి ఏందో ఉన్నదన్నట్లుగా లోపల ఎట్టయితే ఉన్నామో మనం చెప్పుకోవాలి. కానీ మనం అట్లా చెప్పుకోము. మనకు నటన ఎక్కువ. ఏమెక్కువ? నటన ఎక్కువ. ఎన్ని ఉండగానే ఏమి లేదన్నట్టు, ఏమి లేదన్నట్టు మనుషుల దగ్గర ఉండొచ్చు, కానీ దేవుడి దగ్గర ఉంటావా? దేవుడి దగ్గర నీ నటన పనిచేసిద్దా? అసలు సినిమా యాక్టర్ల కంటే అసలు ఏళ్ళకి అవార్డులు ఎక్కువ వస్తాయండి. వీళ్ళు నటినట్టు ఉండిద్ది. దేవుడు నౌకల ప్రజల యొక్క నటన ఉన్నదన్నట్టు దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. మనం ఒప్పుకుంటే అప్పుడు దేవుడు అద్భుతమైన నీ మీదకి జీవాత్మ దిగిద్ది. అంతే. యేసు నామములో ఉన్న స్థితిలో నుంచి దేవుడు నేను అద్భుతంగా పైకి లేపి బలంగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. ఎక్కడన్నా సేవకులను దేవుడు మళ్ళా తన నూతనమైన ఆత్మతో, నూతన శక్తితో దేవుడు నింపి అనేక స్థలాల్లోనికి జీవంతో కూడుకున్న అభిషేకాన్ని తీసుకెళ్ళటానికి దేవుడు ఎక్కడున్న సేవకులను బలంగా వాడుకోబోతున్నాడు. దేవుడి యొక్క వాక్కు బిగ్గరగా చప్పట్లు కొట్టుదే నమ్మని మరిపోతున్నాడు. అనేక మందితో దేవుడు మాట్లాడాడు. మీరే పరిస్థితులు ఉన్నారు, దేవుడు నీతో మాట్లాడాడు. ఖచ్చితంగా మీ జీవితాల్లో యేసయ్య తన జీవాన్ని ఇచ్చి కార్యాలు చేయబోతుంది. ఈ వాక్యము ఇక్కడ ప్రకటించబడిన అర్థం ఏంటంటే ఎగ్జాక్ట్ గా అది నీ కోసమని అర్థం. నీ కోసమైన అర్థం. అనేక రోజుల నుంచి దేవుడి సన్నిధిలో ఉపవసించి ప్రార్థిస్తున్న దైవజనుడిగా నేను ప్రకటిస్తున్నా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కూడికల ద్వారా నీ జీవితంలో సంథింగ్ దేవుడు ఏదో చేయబోతున్నాడు. సంథింగ్ దేవుడు ఏదో చేయబోతున్నాడు. ఆమెను జరిగిస్తా ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. దేవుడి సందులో నిలబడి, దేవుడి సందులో ప్రార్థించి, దేవుడి యొక్క స్వరమిని చెప్తున్నా దైవజనుడిగా నేను ఈ మాటలు నీకు ప్రకటిస్తున్నాను. నువ్వు ఏ స్థితిలో వచ్చావో, నువ్వు తిరిగి వెళ్ళిన తర్వాత నీ సేవ, నీ పరిచర్య, నీ కుటుంబం, నీ జీవితం ఉన్న స్థితిగా మాత్రం సంథింగ్ నీ సేవా జీవితంలో, కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో గొప్ప మార్పులు రాబోతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడిన తర్వాత దాన్ని మనం ఫాలో అవ్వాలి. దేవుడి ప్రవచనాన్ని, దేవుడి వాక్యాన్ని ఫాలో అవ్వాలి. ఒకసారి ఒక సేవకుడు ఒకరు చెప్తుంట, అయ్యా దేవుడు నిన్ను యెరూషలేం తీసుకెళ్ళబోతున్నాడు అని చెప్పాడు. యెరూషలేం కాదు కదా, అది పక్కన ఉన్న ఊరు కూడా ఆయన పోవాలి. ఎందుకు వెళ్ళలేదు చెప్పండి? ఆయన ఫాలో అవ్వలేదండి, పట్టించుకోవాలి. ఆయన చెప్పాడు జరిగిద్ది అంటున్నాడు. అది కాదు. దేవుడు ఒక వాక్ ఇచ్చిన తర్వాత మనం సిద్ధం చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి, సిద్ధపడాలి. మనం నడుచుకోవాలి. దేవుడు ఒకటి బైబిల్ 66 పుస్తకాలు, ఎవరు ఎన్ని వాక్యాలు చెప్పిన 66 పుస్తకాల నుంచి చెప్పాల్సిందే. 66 పుస్తకాల్లో చెప్పేది ఒకటే. నా కుమారుడు నా మాట నేను నిన్ను దీవిస్తా. నా కట్టడలు, నా ఆజ్ఞలు, నా శాసనాలు అన్ని నువ్వు గైకొని నువ్వు జీవించు, నేను నీ పట్ల కార్యాలు జరిగిస్తాను. ఎవరు వాక్యం చెప్పినా ఇదే, ఏ పుస్తకంలోనే ఇదే. ఆది కాడ నుంచి ప్రకటనగా ఉందంట. బైబుల్ మెసేజ్ మనం మంచిగా ఫాలో అవుతే దేవుడిచ్చిన వాక్కుల కోసం కూడా మనం సిద్ధపరచుకోవాలి. నా కుమారుడు నేను అమెరికా తీసుకెళ్తానంటే దేవుడు సరే తీసుకెళ్ళాడు. నీకు తెలుగు వచ్చు, నీకు ఇంగ్లీష్ రాదు, ఏం చేస్తా? అమెరికా తీసుకెళ్ళి ఏం చేస్తావు? ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడతాడు, నువ్వేమో ప్రభు నందు పిల్లారా అంటావు. నువ్వు ప్రభు నందు పిల్లారా అంటే అతనికి ఏమీ అర్థం కాదు. దేవుడు నిన్ను అమెరికా తీసుకెళ్తాను, నేను వాడుకోవటాన్ని చెప్పిన తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవాలి. దేవుడు స్తోత్రం చెప్పాలి, గట్టి చెప్పాలా? ఇంగ్లీష్ నేర్చుకుని నిన్ను సిద్ధం చేసుకోవాలి. ఆ తెల్లవారికి
అమెరికాలో ఉన్న ప్రజలకి వాక్యం చెప్పేటట్టుగా ఎన్ని రీతులుగా సిద్ధపడాలో అన్ని రీతులుగా నువ్వు సిద్ధపడిపోవాలి ఇక్కడ. అక్కడ నువ్వు అక్కడ నిలబడినప్పుడు చక్కగా దేవుడు ప్రవచనం ఇచ్చిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. డేవిడ్ లివింగ్స్టన్ గారు, చార్లెస్ సిటీ స్టడ్ గారు అనే వాళ్ళు ఆఫ్రికా దేశం మిషనరీలకు వెళ్ళారు. వాడు బైబిల్ కాలేజీలో చదువుకొని ఆయన డాక్టర్ చదువుకున్నాడు లివింగ్స్టన్ గారు. అక్కడ ఎట్టా బతకాలి, అక్కడ ఏం తినాలి, అక్కడ ఎలా ఉంటాం. ఆఫ్రికాలో అప్పుడు ఎండలో భయంకరంగా ఉంటాయి పరిస్థితులు, ఘోరంగా ఉంటాయి, చచ్చిపోతారు. మందులే అప్పుడు కొద్ది మందులే ఉండేవి. అక్కడ ఎట్లా సర్వైవ్ అవ్వాలి, అక్కడ ఎక్కడ అలా ఎలా బతకాలి. ఈ దేశానికి ఆ దేశానికి పూర్తి డిఫరెంట్. అది సుఖం, ఇలాంటి దేశం. ఇది పూర్తి విరుద్ధమైన దేశం. ఇది అసలు వీళ్ళు ఇక్కడ బతకలేరు. కానీ వాళ్ళు ఏం చేశారు, అక్కడికి వెళ్ళి సేవ చేయడానికి అన్ని రీతులుగా ట్రైనింగ్ అయిపోయారు. శరీరాన్ని ట్రైనింగ్ చేస్తున్నారు, ఆత్మను ట్రైనింగ్ చేస్తున్నారు, అన్ని రీతిలో ట్రైనింగ్ చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు వెళ్ళి గొప్ప సేవ చేస్తే ఈనాడు ఆఫ్రికా దేశంలో అనేక మంది మామూలు ఎలాంటి వాళ్ళు, మామూలుగా మన పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు అక్కడ. స్తోత్రం కలుగును గాక. మామూలు వాళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు అక్కడ. ఎందుకో తెలుసా, వాళ్ళ బీజాలు వేశారు అక్కడ. ఆ రీతిగా కష్టపడ్డారు. మనల్ని దేవుడు మాట్లాడిన తర్వాత మనం అలా ప్రిపేర్ చేసుకోవాలి, సిద్ధం చేసుకోవాలి. అప్పుడు దేవుడు మన పట్ల చేసిన వాగ్దానాలన్నీ, ప్రవచనాలు అన్ని నెరవేర్చే శక్తి కలిగిన దేవుడు ఆయన. జీవం ఇచ్చే దేవుడు, జీవాత్మను విడుదల చేసే దేవుడు, జీవంతో నింపే దేవుడు. దేవుడి మాట దీవించును గాక.